వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్. సార్ ఎక్కడ సార్ వెంకటేష్ గారు 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడిగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2014లో 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఆన్ ద సూపర్ ఫీలింగ్ కదా. చిన్నోడు పెద్దోడు అంటే రెండు సినిమాలకి ఇట్స్ a super feeling. It's fantastic because audience love watching our films and ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. And each film is very different. So I wish my brother all the best. వెంకటేష్ గారు ఇక్కడ సార్, ఇక్కడ యా లాస్ట్ క్వశ్చన్ ఎక్కడో ఉన్నట్టుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. మన తెలుగులో 5 సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు. మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? నేనేమి ఫీల్ అవనమ్మా అసలు. మాకు వచ్చినాయి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుండాలమ్మా. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉన్నది, ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాపుల్లో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు ఇంకొంచెం సినిమాలు చేద్దామని. వెళ్ళిపోవటం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే. అది ఎట్ట వెళ్తాను నేను, మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి సో మచ్ love and affection from them. And 75 films చేశానంటే especially with no plan, with no goal, they've given me so much love. And ఒక కెరియర్ గా ఎంటర్ అయిన తర్వాత it was so, I'm so happy, you've given us so much. But అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా.